వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి, సీఎం రేవంత్ రెడ్డి. హీరో పుట్టినరోజు వేడుకల్లో ప్రమాదం. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొకిరాల ప్రేమ్సాగర్. తిరుపతి బస్సుల్లో పొగలు, పరుగులు తీసిన భక్తులు. జర్నలిజానికి సరికొత్త నిర్వచనం రామోజీరావు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, జర్నలిజానికి సరికొత్త నిర్వచనం రామోజీరావు. రామోజీరావు కారణ జన్ముడు. రామోజీరావు లేని లోటు పూడ్చలేనిది. గొప్ప ఆణిముత్యాన్ని కోల్పోయింది తెలుగు మీడియా. ఉన్నంతకాలం రామోజీరావు కీర్తి బతుకుంటుంది. రామోజీరావు గొప్ప ఆణిముత్యం లాంటి మహామనిషి అని, అలాంటి గొప్ప మహనీయుని దేశం కోల్పోయిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర తెలిపారు. కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో స్వర్గీయ రామోజీరావు చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర మాట్లాడారు. ఒక్క నిమిషం ఉండండి అన్న, ఒక్క నిమిషం అన్న. ఓకేనా? ఏంటక్క ఒక్కసారి ఏం ఇప్పుడు తీయలేదు వీడియో అన్న. దగ్గర అన్న, రగన్న దగ్గర. అందరికి నమస్కారం. ఈరోజు మనము ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రముఖ ఎడిటరు మరియు ఎన్నో రామోజీరావు గ్రూప్స్ సంబంధించిన అన్ని వ్యాపారాలకు అధినేత అయినటువంటి చెరుకూరు రామోజీరావు గారి నివాళులు అర్పించేందుకు మనము ఇక్కడ ఉన్నాము. ఆయనకి మనము నివాళులు అర్పించాము. ముఖ్యంగా రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన నేషనల్ వైడే కాదు, ఇంటర్నేషనల్ వైడ్ కూడా చాలా ఫేమస్. ఆయన అంటూ తెలియని వ్యక్తే నాకు తెలుసు ఎవరు ఉండరు కూడా. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఆయన సీరియల్ చూడలేనోడు, ఆయన పచ్చడి తినలేనోడు నాకు తెలిసి ఎవరు కూడా ఇంతవరకు ఉండరు భారతదేశంలో. ఎవరు నాకు తెలిసి ఆయన పచ్చడి తినకుండా కూడా లేరని నాకు ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రియా పచ్చళ్ళు అంటే ప్రపంచవ్యాప్తంగా అంత ఫేమస్. అదే కాకుండా ఎంతో పెద్ద పెద్ద సంస్థలు అయిన మన ఈ ప్రెస్ కానీ ఇలాంటివి, ఈటీవీ గ్రూప్ కానీ, అదే కాకుండా మార్గదర్శి చిట్ ఫండ్స్ కానీ, ప్రియా పచ్చళ్ళు కానీ, ఇలాంటివి ఎన్నో ఆయన మనకు ఈరోజు చూస్తున్నాము, అందించారు అందరికీ. అలాంటి వాడు ఈరోజు లేని లోటు ఎంతో మనకి బాధ కలిగిస్తుంది. ఎందుకంటే మనం చిన్నప్పుడు చూడని, అంటే రామోజీరావు గారు చూడని, అంటే వాళ్ళు తీసిన సీరియల్ అయినా ఒకటన్నా చూసింటాం మనం ఖచ్చితంగా. ఎందుకంటే ఆ సీరియల్స్ ఎంత ఫేమస్ అంటే ప్రతి స్త్రీ కానీ ప్రతి ఫ్యామిలీ కానీ కూర్చొని ఖచ్చితంగా చూసే సీరియల్స్ అలాంటివి అవి. అంటే మనకి ఇంతకుముందు ఎప్పుడో
మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలో జరిగిన స్వల్ప ఘటనపై డీఎస్పీ షరీఫ్ మాట్లాడుతూ వైఎస్ జగన్ కన్వాయ్లోని వాహనాలు ఢీకొన్నాయి అని వచ్చిన కథనాలు అవాస్తవమని అన్నారు. రామరాజపల్లె వద్ద కన్వాయ్లోని అగ్నిమాపక వాహనాన్ని ఇన్నోవా వెనుక నుంచి ఢీకొన్నది. కన్వాయ్కు సంబంధం లేని ఇన్నోవా వాహనంలో కుటుంబంతో కలిసి పులివెందుల వైపు వెళ్తున్నారు. ఇన్నోవా కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ సంఘటన జరిగింది. దీన్ని పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. కేవలం కారు స్వల్పంగా దెబ్బతిన్నదని అన్నారు. అవుట్స్కట్స్ ఆఫ్ ది టౌన్లో అది అక్కడ పబ్లిక్ ఉండడం జరిగింది. ఒక 25 నుంచి 30 మంది. అక్కడ కాన్వాయ్ స్టాప్ అయింది. వెనకాల మన గవర్నమెంట్ ఫైర్ సర్వీస్ వెహికల్ ఉంది. ఆ గవర్నమెంట్ ఫైర్ సర్వీస్ వెహికల్కి ఒక ఇన్నోవా వెహికల్ ఫ్యామిలీతో వెళ్తూ అతను వచ్చి జస్ట్ కాంటాక్ట్ అవ్వడం జరిగింది. దాన్ని మనము ఒక కాన్వాయ్లో ఏదో జరిగినట్టుగా ఇస్తున్నారు. జస్ట్ ఇట్స్ ఎ కాంటాక్ట్. అది గవర్నమెంట్ ఫైర్ సర్వీస్ వెహికల్ కాబట్టి అతను నెగ్లిజెంట్గా వచ్చి దాన్ని కాంటాక్ట్ అయ్యారు కాబట్టి మనం దానిపైన విచారిస్తున్నాం. అటువంటి ఏం లేదు, కేసు ప్రొటెక్షన్. అంటే వెనకాల వెహికల్ ఎవరైనా గుర్తించారా సార్? ఆయన ఫ్యామిలీతో వెళ్తున్నారు. ఫ్యామిలీతో వెళ్తున్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి నేడు తెల్లవారుజామున కాలినడకన రాజధాని రైతులు బయలుదేరారు. పొంగలు చేసి నెత్తిన పెట్టుకుని తుళ్లూరు నుండి కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్లి అక్కడ తమ మొక్కులను తీర్చుకోనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతి నిర్మాణం సాకారం అవుతుండటంతో తమ మొక్కులను చెల్లించుకోవాలని అమరావతి రైతులు, రాజధాని పరిసర గ్రామాల రైతులు అమ్మవారి దర్శనానికి బయలుదేరారు. ఈ పాదయాత్రలో రాజధాని 29 గ్రామాల రైతులు పాల్గొన్నారు. 2020 జనవరి 10వ తేదీన గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఏకైక రాజధానిగా నిలవాలని మొక్కుకునేందుకు ఇదే విధంగా వెళ్లిన రైతులపై అప్పటి జగన్ సర్కార్ లాఠీ చార్జ్ చేయించడం, అదేవిధంగా వారిని అడ్డుకునేందుకు దారి పొడవున రోడ్డుకు అడ్డంగా ఇనుప కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు రాయపూడి పెట్రోల్ బంక్ వద్ద అప్పటి జిల్లా ఎస్పీ విజయరావు భారీగా పోలీసులను మోహరించి ఆయనే స్వల్పంగా లాఠీలతో రైతులపై విరుచుకుపడడం జరిగింది. నాటి సంగతులు గుర్తు చేసుకుంటూనే నేడు పాదయాత్రగా అమ్మవారి ఆలయానికి బయలుదేరిన అమరావతి రైతులు కూటమి అధికారంలోకి రావడంతో రాజధాని నిర్మాణాలు పునఃప్రారంభం కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ 5 ఏళ్లలో తప్పుల్ని తెలుసుకొని మారుతాడే ఉన్నాను. అయినా ఎప్పటికీ మారక ఈ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టేశాడు. కాబట్టి అమ్మ ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పింది. ఈరోజు 5 కోట్ల ఆంధ్రుల ద్వారా ఓటుతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది. కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంకా రాష్ట్రాన్ని కాపాడినటువంటి ఈ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి పాదయాత్రగా మేము కాలినడకన ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకుని మా శక్తి కొలది ఈ చీర సమర్పిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మేమంతా నమ్ముతున్నాం అమ్మ దయతో. జై దుర్గా, జై దుర్గా, జై భవానీ, వస్తున్నామమ్మ, వస్తున్నామమ్మ, కరుణించమ్మ, కరుణించమ్మ. జోగులాంబ గద్వాల జిల్లా మనపాడు మండలం కులుకుంట్ల గ్రామం పక్కన ఉన్న ఏ బూడిదిపాడు గ్రామానికి చెందిన బషీర్ అనే అబ్బాయి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుని వదిలేసి జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన వాళ్ళ అన్నకు బాగాలేదని చెప్పి సొంత గ్రామానికి వచ్చి తిరిగి రానందుకు వాళ్ళ అన్నకు ఫోన్ చేస్తే మా తమ్ముడిని మీరే చంపేస్తానని బెదిరింపులకు దిగి ఆమెను భయపెట్టి కేసు జరగకుండా శాంతినగర్ ఎస్ఐ స్పందించడం లేదని అమ్మాయి సోషల్ మీడియాలో న్యాయం కోసం వేడుకుంటుంది. అమ్మాయికి న్యాయం జరిగే వరకు మహిళా సంఘాలు ఆమెకు మద్దతు తెలుపుతాయని కోరుతున్నాం. మహిళలకు న్యాయం జరగకుండా ఈ సమాజం చోద్యం చేసుకుందంటే మన దేశం ఎటు వెళ్తుందో ఆలోచించవలసిందే కోరుతున్నామని అన్నారు. అందరికీ నమస్కారము. నా పేరు నిహారిక, నా తిరుపతి డిస్టిక్. నేను ఏ బూడిదిపాడు జోగులమ్మ గద్వాల డిస్టిక్ అనే ఆ విలేజ్లో అబ్బాయిని సోషల్ మీడియాలో ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాను. ఎస్ బషీరు అబ్బాయి ముస్లిము, కానీ బషీర్ అబ్బాయి పేరు. మార్చి 17వ తేదీన నేను శాంతినగర్ పోలీస్ స్టేషన్లో ఈవినింగ్ ఎస్ఐ గారే మా ఇద్దరిని కలిపి పంపించారు. తర్వాత వెళ్ళిన తర్వాత నేను వెళ్ళి మ్యారేజ్ మా ఊరికి వెళ్ళి మా ఊర్లోనే ఉన్నాం మేము అక్కడ నుంచి. తర్వాత వాళ్ళ అన్న వాళ్ళకి హెల్త్ బాగాలేదని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫోన్లు వస్తుంటే అబ్బాయి హెల్త్ బాగాలేదని సడన్గా ఊరు వెళ్తానని చెప్పి వచ్చాడు. ఊరు వెళ్తానని వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఒక్కసారి కూడా కాంట్రాక్ట్ అవ్వలే. వాళ్ళ అన్నకు కాల్ చేసి ఏమన్నా మీ తమ్ముడు ఇంటికి వచ్చాడా అంటే మా తమ్ముడు ఇంటికి రాలేదు, నువ్వే చంపేసావేమో
వచ్చి ఎక్కడున్నాడో ఎతికిపెట్టు శాంతినగర్ పోలీస్ స్టేషన్కి రా తేల్చుకుందామని నాతో మాట్లాడాడు. నేను డైరెక్ట్ రావడం శాంతినగర్ పోలీస్ స్టేషన్కి రాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఏమైందన్నా, వచ్చాడా, ఏమైంది, మీకు హెల్త్ బాలేదని వచ్చాడు కదా అని నేను అడగడం జరిగితే జుట్టిలా పట్టుకొని, ఏమి బజార్దానా, కులం తక్కువదానా, నిన్ను నా ఇంట్లోకి ఎట్లా రాణిస్తాను అనుకుంటున్నాను, నా తమ్ముడుకి తెలియక నీతో వచ్చాడు, నా తమ్ముడు ఎట్లా కాపురం చేశాడు చెప్పు, అలా నేను నీతో కాపురం చేస్తాను తను నాతో మాట్లాడడం జరిగింది. నేను వెళ్ళి శాంతినగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు కంప్లైంట్ తీసుకోలేదు. నైట్ 11 వరకు కంప్లైంట్ తీసుకోలేదు నా దగ్గర. మీరు కావాలంటే అక్కడ సీసీ ఫుటేజ్ వెళ్ళి సార్ చెక్ చేయండి సార్. నైట్ 11 వరకు నా దగ్గర కంప్లైంట్ అనేది తీసుకోలే. తర్వాత నేను ఎస్ఐ గారితో మాట్లాడాను. సార్ అట్లీస్ట్ మీరు కిడ్నాప్ అయ్యాడని చెప్పి, మిస్ అయ్యాడని చెప్పి కంప్లైంట్ అయినా తీసుకోవడం జరుగుద్ది కదా సార్ అంటే, నా దగ్గర కంప్లైంట్ తీసుకున్నారు. 0 కంప్లైంట్ తీసుకుని ఇచ్చిన తర్వాత నేను మా ఊరు వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయిని పిలిచిందే కానీ, ఎంక్వైరీ చేసింది కానీ నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా, నాకు ఇన్ఫార్మ్ చేయకపోతే నేను అది అయిన తర్వాత నేను శాంతినగర్ మళ్ళీ గద్వాలు ఎస్పీ మేడం ఆఫీస్ దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తే అక్కడ మేడంకి చెప్పారు, ఏమని ఇట్లా బషీరు వచ్చాడు, మిస్సింగ్ కేసు పెట్టింది కదా, కనుక్కున్నాం, మా అమ్మాయికి అబ్బాయి వద్దంట అని చెప్పి అక్కడ చెప్పాడు. అక్కడ చెప్పినప్పుడు అబ్బాయి భరోసా సెంటర్కి వచ్చినప్పుడు అన్నీ ఒప్పుకున్నాడు. ఈ అమ్మాయితో నేను కాపురం చేస్తున్నా, ఈ అమ్మాయితో ఉన్నా, ఈ అమ్మాయి ఫాస్ట్ ఏదైతే ఉందో అది ఎవ్రీథింగ్ నాకు తెలుసు అని. ఆల్మోస్ట్ నేను ఫస్ట్ మ్యారీడ్ అని శాంతినగర్ పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది. ఎస్ఐ గారికి, సిఐ గారికి చెప్పడం జరిగింది. మిగతా ఎస్సీ కమిటీకి సంబంధించిన ఒక 5 మెంబర్స్ దగ్గర చెప్పడం కూడా జరిగింది సార్. ఇప్పుడు ఆ అబ్బాయి మిస్ అయ్యడం నేను కంప్లైంట్ పెట్టినప్పుడు నువ్వు డిపార్ట్మెంట్లో వాళ్ళు నాకు న్యాయం చేయాలనుకున్న వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఆ అబ్బాయి నాతో ఉంటారో వదిలేస్తాడో లేదు అది తర్వాత ఏదైనా మాట్లాడతాం కదా. ఆ అబ్బాయి కనబడడం లేదని చెప్పినప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీగా నీ డ్యూటీ నువ్వు చేయాలి అనుకున్నవారైతే ఎస్ఐ గారు నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. నాకు ఇన్ఫార్మ్ చేయలే. 1కి 2 సార్లు కంప్లైంట్ ఇచ్చా, రెస్పాండ్ అవ్వలే. ఈ రోజు మార్నింగ్ నేను 2 డేస్ బ్యాక్ వెళ్ళి మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళ మదర్ పెట్టుకుంటాను అని చెప్తే వాళ్ళ మదర్ వాళ్ళు నేను కంప్లైంట్ ఇచ్చి వెళ్ళగానే తాళాలు వేసుకుని వెళ్ళిపోయిండ్రు. నేను 2 డేస్ అక్కడే ఉన్నా. 2 డేస్ అక్కడ ఉంటే వర్షం వస్తుంది, బట్టలు తెచ్చుకోలే, ఊరు వెళ్దామని కల్లుకుంట్లోకి వెళ్తే వాళ్ళ అన్న, వాళ్ళ పెద్ద బావ, మా భర్త వాళ్ళ అన్న ఉన్నాడు కదా మౌలాలి, వాళ్ళ పెద్ద బావ, ఇంకొక 4 మెంబర్స్ కల్లుకుంటాలో నన్ను అటాక్ చేయడానికి వచ్చారు నా మీద. అప్పుడు కూడా డైలీ 100కి కాల్ చేసినా కూడా శాంతినగర్ పోలీస్ స్టేషన్లో రెస్పాండ్ అవ్వలేదు సార్. నా దగ్గర ఆ రికార్డింగ్ కూడా ఉంది. తర్వాత వేరే అన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కాల్ చేసిన తర్వాత ఆ అన్న వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్లారు. తర్వాత ఈరోజు మార్నింగ్ నేను ఊర్లో మా హస్బెండ్ ఉన్నాడని వెళ్తే మా హస్బెండ్ నన్ను ఎలా అంటే అలా కొడుతున్నా, అవతల వీడియో తీస్తున్నా, ఎస్ఐ గారు అక్కడే ఉన్నారు, నోట్లోంచి బ్లడ్ వస్తా ఉంది. అయినా కూడా ఎస్ఐ గారు రెస్పాండ్ అవ్వలే. అదేమంటే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ అంటారు. ఆ ప్లేస్లో నేను చనిపోయిన 7 days పై కంప్లైంట్ ఇస్తుందా సార్? ఎస్ఐ గారు ఎందుకు అట్లా చేయడు? ఇప్పుడు ఆడపిల్ల అన్యాయం జరిగింది అంటున్నారు, అక్కడ కొడుతున్నారు, చూస్తున్నారు కదా. ఎస్ఐ గారు లంచం తీసుకోకపోతే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు సార్? ఆడపిల్ల అనేది డిపార్ట్మెంట్కి న్యాయం కోసం డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు వాళ్ళే న్యాయం చెప్తే ఏ చట్టం న్యాయం చేస్తారు సార్? నేను 43 రోజులు ఎస్ఐ గారు చెప్పినాడా ఒక ఆడపిల్లతో కాపురం చేసి వదిలేస్తున్నామని చెప్పి ఎస్ఐ గారు ఏమన్నా చెప్పాడా? దయచేసి మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. మీరు అందరూ ప్రతి ఒక్కరూ దయచేసి నాకైతే హెల్ప్ చేయండి. ఎస్ఐ గారు నా విషయంలో చాలా అంటే చాలా మోసం చేస్తున్నాడు. దయచేసి మీరు అందరూ హెల్ప్ చేయండి సార్. ఫోర్జరీ సంతకాలతో తన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు తీసుకున్నారని మాజీ మంత్రి మారెప్ప కర్నూలులో తెలిపారు. కర్నూలు అంబేద్కర్ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సలీం అనే వ్యక్తి తన డబ్బును దొంగలించాడని తెలిపారు. ఈ ఘటనపై 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సలీం పేరు ఎక్కించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సలీంపై కేసు నమోదు చేసి విచారణ జరిపి డబ్బు దొంగలించిన వారందరినీ అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నాయకులు అనంతరత్నం డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి వ్యక్తి నమ్మకం డ్రా చేసి చెక్ గుంజుకొని పోయి తీసుకొని పోయింది. నేను ఒకరోజు డబ్బు పెడుతుంటే నేను అమ్మిండేది కూడా తెలిసిండేది కూడా 6/4/2024 ఏప్రిల్లో అమ్మినాను. అది అర్థం ఇచ్చినారు, అది అర్థమే లేదు. ఇలాంటి తరుణంలో ఇతను సలీం ఇరికి మంది దీంట్లో ఉంది. సలీమే దీనికి కారకుడు, దొంగలిచ్చినోడు ఇడే. నాకు ఇంతకుముందు ₹1,00,000 గురించినాడు, డబ్బు కోసం ఏమైనా చేస్తాడు పిసినారి. అతను నాకు 50 డబ్బులు లేదు, నేను చెక్కులు లేదు. అది పోయి ఎక్కువ ఉన్నట్ట ఎఫ్ఐఆర్ రాసినాడు. నేను మురళి వరకు పదే చెప్పినాను, తమ్ముడు చెప్పినాడు ఇది ఫేక్ అవుతుంది, ఎస్సీ అంటే ఎస్సీ పెట్టారు. వాళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ రాయించుకున్నారు, పెట్టారు, సెక్షన్లు ఏం పెట్టినారు, సెక్షన్లు పెట్టారు. కానీ ఇప్పుడు సలీం ఆడ చెక్ చూస్తే బ్యాంకులో డబ్బులు లేదు, ₹1,00,000. ఎవరు డ్రా చేసిందంటే అయ్యో అని ఏంటి జరిగిందని వెంటనే వచ్చేసాం. వచ్చిన తర్వాత బ్యాంకర్స్ కూడా వాళ్ళు కూడా విషయం పొందారు. తమ్ముడు చెప్తే ఆయన బలం పడారు, అందరూ చెప్పేసారు. మన
తమ్ముడు రాశాడు. ఇప్పుడు కేసు నిన్న 12 గంటలకు నేను డిహెచ్తో పోయినా. డిహెచ్ గారు గంట సేపు కూర్చోబెట్టుకున్నాడు. అన్నీ చెప్పాను ఆయనకి చెప్పాను అని ఆయనకు విజయశేఖర్ డిఎస్పీ టౌన్ ఆయన ఏమంటాడంటే తప్పుదారి పట్టించడానికి మంచోడే ఉండొచ్చు. పోలీసు వాళ్ళు అంటే నాకు అభిమానం అన్నాడు. ఎందుకంటే పోలీసులు లేకపోతే మేము రాజకీయ నాయకులు లేము. నేను ఫ్యాక్టరీ కాదు, రౌడీ కాదు, వ్యాపారాలు లేవు, నాకు సొంత పంపు లేవు, వెహికల్ కూడా లేవు. ఇలాంటి వ్యక్తి జీతం పెన్షన్తో బతికేవన్నీ ఒక ఎస్సీ మాదిగా మరి అడుగడుగున పొలిటికల్గా దెబ్బ తీసుకుంటూ వస్తూనే ఉండరు. మరి నాకు ఫోన్ చేసి జూలకల్లు సుధాకర్ రెడ్డి సార్ మీరు ఏడున్నారు, మీ మీద మీరు చెక్కులు ఖాళీ చెక్కులు ఇచ్చినారు, దాంట్లో డబ్బులు లేవు, అంటే రివర్స్ గేర్ దొరుకుతారు, నువ్వు చెక్కులు ఇచ్చినావు, నీ మీద కోర్టు లాయర్ నోటీస్ వస్తుంది, దాంట్లో చెక్కులు లేవు, డబ్బులు లేవు అని నన్నే బెదిరించాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, నీ ఏంది చెక్కులు ఇవ్వండి, నాతో డబ్బులే లేవయ్యా బాబు, డబ్బులే లేవు, నీ చెక్ ఇచ్చేసాను, డబ్బులు నా జోలు ఉంటే డబ్బులు నేను ఏమన్నా వ్యాపారం చేసినా, నువ్వు నాకు అప్పు ఉండవా, నేను నీకు అప్పు ఉండవా, లావాదేవీ సలీంతోనా లేను, నీతోనే లేను, మీరు నా సరిహద్దులు కావు, నేనేం పొలిటికల్ లీడరు, నేను ఒక అఫిషియల్ టైప్లో పోతున్నాను, నా మీద నోటీస్ పంపిస్తారు, లాయర్ నోటీస్ వస్తుంది, పంపించన్న. మరి ఈరోజు మాజీ మినిస్టర్ అయినటువంటి మూలింటి మారెప్ప గారి చెక్కులను దొంగతనం చేసి మరి ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎవరికి అనుమానం రాకుండా బ్యాంకు వాళ్ళు, అలాగే సుధాకర్ రెడ్డి, అలాగే సలీము అందరు ముగ్గురు కుమ్మక్కై మరి 10 లక్షలు తీయకూడదు మండల స్థాయి బ్యాంకులు అనే ఉద్దేశంతో 8 లక్షలు ఒకసారి, 6 లక్షలు ఒకసారి తీయడం జరిగింది. ఎందుకంటే ఎవరికి అనుమానం రాకుండా ఈ బ్యాంకు మేనేజరు సుధాకర్ రెడ్డి, సలీం గారు కలిసి మరి మారెప్పన్నను మరి ఆర్థికంగా నష్టపరచడం జరిగింది. మరి అయ్యా మరి మంత్రి మారెప్ప గారు మరి ఈ రోజు వరకు ఇల్లు లేదు, కారు లేదు, నీతి నిజాతిగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తి మరి మూలింటి మారెప్ప గారు. దయచేసి ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగము తక్షణమే సుధాకర్ రెడ్డిని, సలీంని విచారణ జరిపించి ఎఫ్ఐఆర్లో పేరు ఎక్కించాలి. తక్షణమే కూడా అతన్ని అరెస్టు చేయాలి. లేదంటే గాన రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు రోడ్లు ఎక్కుతామని చెప్పేసి, మారెప్పన్నకు న్యాయం జరిగేంత వరకు రోడ్లు ఎక్కుతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత శాసనసభలోకి అడుగుపెట్టిన చింతకాయల అయ్యన్న పాత్రుడికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు అభినందనలు తెలిపారు. శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడిని ఎన్నుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ అధినేతలకు చింతకాయల అయ్యన్న పాత్రుడు కృతజ్ఞతలు తెలిపారు. కడప జిల్లా పులివెందులకు చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసం వద్ద భారీగా చేరుకున్న కార్యకర్తలు. జగన్ ఇంట్లోకి వెళ్లే సమయంలో జగన్ దగ్గరికి వెళ్లాలంటూ డోర్ అద్దం పగలగొట్టిన యువకుడు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల రంగప్రవేశం చేయడంతో సద్దుమణిగిన సంఘటన. హైదరాబాద్ మియాపూర్లోని హెచ్ఎంటీ రోడ్ వద్ద ఉన్న హెచ్ఎండిఏ ప్రభుత్వ భూమిలో ఉన్న భూమిని ఎవరికి నచ్చినట్లు వారు తీసుకోవచ్చు అని వీడియో వైరల్ కావడంతో దాదాపు 2000 మందికి పైగా వచ్చి కబ్జా చేశారు. హెచ్ఎండిఏ అధీనంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వదిలేసి వెళ్లాలని పోలీసులు మొరపెట్టుకుంటున్నా వినకుండా పలువురు రాళ్ల దాడి చేశారు. దీంతో స్థలం వదిలేసి వెళ్తున్నారు.
ఒక హ్యాండ్ చేయి మీద పెట్టుకోండి, ఒక హ్యాండ్ చేయి మీద పెట్టుకోండి, ఒక హ్యాండ్. అరే అమ్మ ఇక్కడ అనిపిస్తుంది. కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన. కుప్పం పర్యటన ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్షించిన జిల్లా ఎస్పీ సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనాథ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు. సైడ్ వచ్చి హైకోర్టు జడ్జి పెద్దపల్లి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఫోటోఫోబియో జడ్జి సూరపల్లి నంద శనివారం సుల్తాన్బాద్ కోర్టును సందర్శించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు పాడాల శ్రీరాములు ఆధ్వర్యంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది జడ్జి నందకు పూల మొక్కలతో ఘనంగా స్వాగతం పలికారు. పోలీసులచే గౌరవ వందన స్వీకరించిన అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం కోర్టు హాలులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల జ్ఞాపిక అందజేసి శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జడ్జి నంద మాట్లాడుతూ న్యాయవాదులు తమ ముందు ఉంచినటువంటి రిప్రజెంటేషన్ అన్నింటినీ వారం రోజులుగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. गार्ड निष्क्रमण के लिए गार्ड आदर है। రెడీ అందరు ఇక్కడ చూడండి. 1 సెకండ్ ఇంకో దేని అందరు బ్యాక్ అందరు చూడండి అన్నారు. ఇంకా 1 సెకండ్. ఓకే ఓకే సార్ రెడీ. అయితే
ఏదన్నప్పటికీ అది కిలోమీటర్లు ఓన్లీ వాటర్ మంచిది ఎస్ఎల్బిల్లి వాటర్ ఒక ఉప్పు నీళ్ళు ఉండేది దేశ జనాభా ఆరోగ్య స్థితిగతులు ఆ దేశ అభివృద్ధిని సూచిస్తాయని హైకోర్టు జడ్జి సూరపల్లి నంద పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా న్యాయ అధికారుల సమీక్ష సమావేశానికి జిల్లా కేంద్రానికి వచ్చిన హైకోర్టు జడ్జి జస్టిస్ నంద పోలీసులు గౌరవ వందన స్వీకరించారు. తర్వాత కోర్టు ప్రాంగణంలో మొక్కలను నాటారు. పెద్దపల్లి జిల్లా కోర్టు ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపులను ప్రారంభించిన నిర్వాహకులను అభినందించారు. అనంతరం పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ చెరువుపై నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులను పరిశీలించి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జిని పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. Inaugurating a medical camp at Pettapalli. Health, according to me, is an individual's most primary possession. It is a valuable asset irrespective of his real wealth and not pieces of gold and silver, unquote. The health of a country's population defines the state of development. A healthy population holds greater capacity to accept opportunities for education, knowledge and employment. Your mega health camp forwards the Government of India's revolutionary Ayushman Bharat scheme and the Fit India movement. A healthy India is possible for that disease prevention, early detection and treatment have to be encouraged. A healthy living has to be fostered. Balanced diet, physical activity, lifestyle management and environment care have to be promoted to achieve well-being of mind and body. It is technology-based solutions that can upgrade our healthcare standards substantially. Screening looks for early signs of cancer or pre-cancerous conditions before any symptoms appear. It can help stop cancers at an early stage when treatment is more likely to be successful and the chances of survival are much better. The Madam. Hope you have a pleasant stay in Pettapalli. धैर्य वीर्य विजय अभय So after the summer, it is after the rainfall is taken place and they can speak to rain and Decorate the camp by cutting the ribbon with this. So, commence the medical camp. Madam, you are now మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.